హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వాస్తవం మూవీ డైరెక్టర్ జీవన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీరు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో బేసిక్గా మీ ఫస్ట్ మూవీ ఇది. ఎస్. సో ఫస్ట్ మూవీ అంటే చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్ సినిమాలో లేదంటే లవ్ స్టోరీలో, సో ఎక్కువ 99% లవ్ స్టోరీలు చేద్దాం అనుకుంటారు, లేదంటే కమర్షియల్కి వెళ్ళిపోతారు. కానీ ఇట్లాగా థ్రిల్లర్స్, డార్క్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. యాజ్ ఎ డైరెక్టర్గా ఈ స్టోరీ మీరు చూస్ చేసుకోవడానికి, దాన్ని ఫస్ట్ సినిమాగా మీరు ఈ సినిమా తీయడానికి రీజన్ ఏంటి? మీ కథ రాయడానికి మీకు డ్రైవ్ చేసిన థాట్స్ ఏంటి? ఓకే, సో మీరు చెప్పినట్టు లవ్ స్టోరీ అనేది చాలా కంఫర్ట్ జోన్ అండి కంపేర్ టు క్రైమ్ థ్రిల్లర్. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ మూవీ అనేది చాలా ఛాలెంజింగ్ ఉండాలి. అంటే మూవీ జనాలకు రీచ్ అయినప్పుడే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నేను అనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగే మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉండి చాలా ఈజీగా వెళ్ళిపోయి సినిమా తీసి అది కొంచెం 50-50 ఛాన్స్ అయినా మళ్ళీ కెరీర్ రిస్క్లో పడిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు యాజ్ ఎ రైటర్గా క్రైమ్ థ్రిల్లర్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సో రాసేటప్పుడే నేను హై లెవెల్ ఎక్సైట్ అవుతాను. సో లవ్ స్టోరీ వచ్చేసరికి ఏంటి అంటే అది డిపెండ్స్ ఆన్ యాక్టర్స్. సో మనం అనుకునే ఎమోషన్ అది వాళ్ళు కన్వే చేస్తారా ప్రాపర్గా ఆన్ స్క్రీన్ అనేది మనకు ఐడియా ఉండదు. బట్ క్రైమ్ థ్రిల్లర్ అనేది కంప్లీట్లీ ఇన్ మై హ్యాండ్స్. సో యాక్టర్స్ అనేది నేను వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలుగుతాను. ఓకే, ఎందుకంటే కంప్లీట్లీ స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది సస్పెన్స్ అనేది. సో అందుకే నా స్ట్రెంగ్త్ అంతా క్రైమ్ థ్రిల్లింగ్ అనమాట. అండ్ బేసిక్గా ఏంటంటే కొత్త డైరెక్టర్స్ మ్యాక్సిమం ఆల్రెడీ నోటెడ్ యాక్టర్స్తోనో ఎవరితోనో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మీరు ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఇప్పుడు ఓటీటీ వచ్చింది, అట్లనే థియేటర్స్ కూడా బాగానే రన్ అవుతున్నాయి. కానీ ఈ టైంలో కొత్త యాక్టర్స్తో పూర్తిగా అందరూ మ్యాక్సిమం కొత్త వాళ్ళు, అంటే 1-2 సినిమాలు చేసిన వాళ్ళ హీరోయిన్ కూడా అందరూ కొత్త వాళ్ళని తీసుకోవాలంటే చాలా డేర్ స్టెప్. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు డేర్ స్టెప్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ప్రొడ్యూసర్కి డేర్ స్టెప్. అది తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ కథ డిమాండ్ కొత్త వాళ్ళని చేసిందా, లేదంటే కొత్త వాళ్ళతో మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారన్న? కంఫర్ట్ అనేది కూడా ఉంది. ఎందుకు అనంటే ఫస్ట్ అయితే స్టోరీ డిమాండ్ చేసింది. సో ఈ స్టోరీ అనేది ఎక్కువ ఇప్పుడు మూవీలో ఆర్టిస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని పెట్టుకుని ఉంటే సో జనాలు ఎక్కడో డిస్కనెక్ట్ అవుతారు. అది ఆల్రెడీ ఇప్పుడు రావు రమేష్ గారిని పెట్టాను సపోజ్. సో ఆయన చాలా క్యారెక్టర్స్ చేశారు. సో ఆయన ఎక్కడో చూసినట్టుంది అని సడన్గా క్యారెక్టర్ డైవర్ట్ అయిపోతుంది. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఏం చేశానంటే ప్రాపర్గా చూడడానికి రియలిస్టిక్ ఉండాలి, కొంచెం కొత్త స్టోరీలా ఉండాలి, ఎక్కడో జరుగుతున్న ఫీలింగ్ రావాలి అని అంటే కొత్త ఫేసెసే ఉండాలి. అప్పుడైతేనే ఎక్కడో లైవ్లో జరుగుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ అవుద్ది ఆడియన్స్లో కూడా. అంటే ఛాన్స్ ఉంది నాకు ప్యాడింగ్ తీసుకోవడానికి. కాకపోతే ఏంటంటే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము దాన్ని హ్యాండిల్ చేసిన దీని ప్రకారం మేము కొత్త వాళ్ళతోనే చేసాం. ఆ మూవీ నేమ్ వాస్తవం అని పెట్టారు. ఎస్. అంటే ఎందుకు సినిమాలో ఒక అవాస్తవం జరిగితే దాన్ని వాస్తవాన్ని ప్రూవ్ చేస్తున్నారా, లేదంటే జరుగుతుంది ఇదే అని ఆడియన్స్కి చెప్తున్నారా? వాట్స్ ద రీజన్ ఏంటి? సో వాస్తవం అంటే ఇట్లా మెయిన్లీ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ అనే కాదు, నార్మల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏదైనా కూడా సో జరిగిన రియాలిటీ తెలుసుకోవడమే ఎండ్ ఆఫ్ ది మూవీ ఉంటుంది, అంటే ఫైనల్ గోల్ మోటివ్. సో ఇది కూడా అంతే అనమాట. అవాస్తవం కాదు, అసలు ఏం జరిగిందో తెలియడమే పెద్ద టాస్క్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి. ఒక్కోసారి మనము డైలమాలో పడతాం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సో అలాంటి టైంలో ఏంటి అని అంటే 2 స్టెప్స్ ఉంటాయి. అయితే అన్ని కాంప్రమైజ్ అయ్యి మూసుకొని కూర్చోవడం, లేదా ఏం జరిగిందో రిస్క్ తీసుకొని తెలుసుకోవడం. సో అలా రిస్క్ తీసుకొని తెలుసుకునే ఒక డేరింగ్ స్టెప్పే ఈ సినిమా. అండ్ యాజ్ ఏ రైటర్గా ఒక కథ రాసుకొని, ఒక క్యారెక్టర్ రాసుకొని, ఒక కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళని ఆ క్యారెక్టర్లో మనం చూసుకొని దాన్ని స్క్రీన్ మీదకి ఎక్కించడం అనేది చాలా ఛాలెంజింగ్. మీకు ఫస్ట్ సినిమా, యాక్టర్స్కి ఫస్ట్ సినిమా. సో మీరు రాసుకున్న కథకి వీళ్ళే పర్ఫెక్ట్ చాయిస్ అనేది మీరు ఎక్కడ డిసైడ్ అయ్యారు? ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిసైడ్ అయ్యారు? నాకు ఇతను హీరో, ఇతను శ్యామ్ కరెక్ట్, నాకు తన హీరోయిన్ కరెక్ట్, నాకు ఈ క్యాట్ అనేది మీకు ఎక్కడ ఆ పాయింట్ ఎక్కడ మీరు ఫిక్స్ అయ్యారు? సో ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో కమర్షియల్ సినిమా, ఫ్యాక్షన్ సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఏంటంటే వాళ్ళ లుక్స్ పరంగా, సో వాళ్ళ ఫేస్ కట్ పరంగా, ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పరంగా ఆ క్యారెక్టర్కి కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడా లేదా, సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ క్యారెక్టరేషన్ సూట్ అవుతాయా లేవా. సో ఇవన్నీ మేము ఆడిషన్ టైంలో చూసుకున్నాం. అంటే మాకు మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చేసరికి తీసుకుని ఆడిషన్లో బాగానే చేయొచ్చు, బట్ ఫర్దర్గా క్యారెక్టర్ అది హ్యాండిల్ చేయగలుగుతారు లేదని టాస్క్. దానికోసం మేము వర్క్షాప్ పెట్టాం. ఒకవేళ నిజంగా క్యారెక్టర్కి చాలా సూటబుల్ ఉన్నారు, బట్ యాక్టింగ్ కొంచెం 50-50 అనుకున్నాం. మేము వాళ్ళని ఏం చేసామంటే వర్క్షాప్లో చాలా వరకు మోల్డ్ చేసామన్నమాట క్యారెక్టర్కి తగ్గట్టు. ఓకే. సో ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేసి నువ్వు ఎప్పుడైతే 100% కాన్ఫిడెంట్ ఉంటావో అబౌట్ ద ఆర్టిస్ట్ అప్పుడే మనం షూటింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి అంత క్రియేటివ్ ఫీల్డ్ ఇచ్చారు.
ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకొని మేము అందరూ ఓకే అందరూ ప్రాపర్గా ఉన్నారు అంటే ఆన్ ది ట్రాక్ ఉన్నారని అనిపించినప్పుడు మేము షూట్కి వెళ్ళాం. అండ్ సార్ ఈ రోజుల్లో మూవీ ఎలాగైనా తీయచ్చు, కానీ రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు ఎస్ ఎస్ డబ్బులుంటే మూవీ తీసేయచ్చు, కానీ రిలీజ్ చేయాలంటే డబ్బులకు మించి ఉండాలి ఇంకా. సో మీరు ఒక కొత్త కాస్ట్ని నాకు తెలిసి క్రూ కూడా మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉండరు, నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ తప్పించి వాళ్ళందరినీ తీసుకుని ఒక డేరింగ్ స్టెప్తో ముందుకు వచ్చారు. యాజ్ అ డైరెక్టర్గా మీరు ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్గా ముందుకు వచ్చారు. సో మీ ప్రొడ్యూసర్ సపోర్ట్ మీకు ఎలా ఉంది ఈ సినిమా వరకు? మీకు ఆయన ఎంతవరకు సపోర్ట్ చేశారు? అంటే బేసిక్ నాకు తెలిసి ఆయన కూడా ఫస్ట్ మూవీ అనుకుంటా, మీ కోఆర్డినేషన్ ఎలా ఉండింది, ఎంతవరకు ఎలా సపోర్ట్ చేశారు? సో యాక్చువల్లీ ఏంటంటే యాజ్ అ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్గా సో మనకి ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఫైనాన్స్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటే తప్ప మనం అనుకున్నట్టు ప్రొజెక్ట్ చేయలేం ఆన్ స్క్రీన్. సో లక్కీ ఏంటంటే నేను వెయిట్ చేశాను, నాకు మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే ఎందుకో నాకు ఆ ఫ్రీడమ్ దొరుకుద్దా లేదా అని నాకు డౌట్ ఉండేది. సో ఎప్పుడైతే నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నానో ఓకే పలానా ప్రొడ్యూసర్ అయితే నాకు నేను అనుకున్న చేస్తాను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే దిగుదాం అనుకున్నాను. సో లక్కీగా ఎక్కువ టైం తీసుకోకుండా నాకు అయితే గారు పరిచయం అయ్యారనమాట. సో ఆయన ఏంటంటే ఫ్రమ్ ఢిల్లీ, తెలుగు రాదు కంప్లీట్లీ. సో నాకు ఇక్కడ చాలామందిని పరిచయం చేసుకున్నాను, నరేషన్ ఇచ్చాను డైరెక్ట్ వెళ్ళి, కాకపోతే ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది, కాకపోతే మూమెంట్ దొరికేది కాదు. సో ఆయన ఎప్పుడైతే కథ వింటానో అన్నాడు, సో చెప్దాము మనం ట్రై చేయడంలో తప్పలేదు కదా అని చెప్పేసి నేను కథ చెప్పానమాట. సో ఆయన ఏమన్నారంటే ఎక్కువ టైం లేదు, ఒక 15 minutes స్టోరీ చెప్పు అన్నారు. సో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఫోన్లో కంప్లీట్లీ. సో ఫోన్లో కనెక్ట్ అయ్యాము, 15 minutes స్టోరీ స్టార్ట్ చేశాను. ఆయనకి ఎక్కడో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను మళ్ళీ చేస్తాను అన్నారు. అంటే ఓకే మరి నచ్చలేదేమో నేను భయపడ్డాను. కాకపోతే ఏంటి అంటే ఫోన్లో కాదు డైరెక్ట్ జూమ్ కాల్లో కనెక్ట్ అవుదామని అప్పుడు మళ్ళీ జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి 2 hours కథ మొత్తం విన్నారనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఆయనకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాయిస్ కాల్ కాకుండా వీడియో కాల్లో విందామని అనుకున్నారు. ఎప్పుడైతే స్టోరీ విన్నారో చాలు ఇంకా ఈ కంటెంట్ ఎక్సలెంట్ కంటెంట్, ఇది దీంతోనే మనం వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా ఎంబటే పుష్ ఇచ్చారు లేట్ చేయకుండా. సో ఫ్రమ్ దాట్ మూమెంట్ నుంచి ఇంకా మేము స్టార్ట్ చేసాం కంప్లీట్లీ, లొకేషన్స్ కానీ యాక్టర్స్ కానీ. యా. అండ్ అలానే ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాస్తవం సినిమా మూవీకి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఫర్దర్ ప్లానింగ్స్ ఫర్ ప్రమోషన్స్ అండ్ రిలీజ్ కోసం. ఓకే. సో అంటే ఏంటంటే అండి ఇప్పుడు మూవీ అయితే రెడీ అయిపోయింది. సో మేము ఏదైతే అనుకున్నామో ప్రాపర్గా అది డెలివర్ చేసాం. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా పంపించాం మూవీ. సో చూడండి ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి అని. ఆయన midnight 12 o'clock కాల్ చేశారు. ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను. అంటే నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే యాజ్ ఇన్వెస్టర్గా ఆయన సాటిస్ఫై అవ్వడం లేదని నాకు ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆడియన్ కాబట్టి యా. సో ఏంటంటే ఆయన చూసుకుంటారు, ఆయనకి నచ్చాలి కూడా. ఎస్ అంటే ఆయన చెక్ చేసుకుంటాడు ఫస్ట్ నేను చెప్పింది ఇప్పుడు చూపించిన అవుట్పుట్ ఎలా కరెక్ట్ కన్వే అవుతుందా, సో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని అనుకున్నా. ఆయన కాల్ చేసి అసలు నేను చెప్పిన దానికంటే స్క్రీన్ మీద చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ మూవీ చాలా బాగా వచ్చింది అనేది మాకు ఇంకా ఎక్కువ హై ఇస్తుంది అనమాట. ఇంకా ప్రమోట్ చేయాలి, ఇంకా రీచ్ ఉండాలి. సో మేము ఏమనుకున్నాం ఓకే మూవీ పర్లేదు బాగానే వచ్చి ఉంటుంది, సో మనం ఒక లెవెల్లో ఒక మాదిరిగా వెళ్ళి ప్రమోషన్ చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆయన చూసి ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. సో నాకు ఈవెంట్ టెక్నీషియన్స్ కూడా చాలా అయ్యారనమాట, చాలా బాగా వచ్చింది మూవీ అని. సో ఇంకా ఎందుకు మనం ఈ స్టేజ్కి వచ్చాం కదా, కాంప్రమైజ్ అవ్వద్దు, సో కంపల్సరీ ఒక వైడ్ రేంజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ఇది అనుకున్నాం. బట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎంత డబ్బులున్నా కూడా సపోర్ట్ కావాలి, ప్రొడక్షన్ సపోర్ట్ కావాలి. సో చూస్తూనే ఉన్నాం మనం, చిన్న చిన్న మూవీస్ వచ్చినా కూడా మనకి పెద్ద ప్రొడక్షన్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. చూద్దాం, అంటే మూవీ చాలా బాగా వచ్చింది, మనం దాన్ని ఒకసారి స్క్రీనింగ్ వేసి చూపిద్దాము ఈవెన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే. సో ఒకవేళ ఎవరైనా కొలాబరేషన్కి వస్తే మనం ఇంక కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్క ఈవెంట్ కండక్ట్ చేసి ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాం అనమాట. సో అదే మేము ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్లీ. కాంప్రమైజ్ అవ్వదు, ఇక్కడ దాకా కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చాం. ఓకే, కాన్సెప్ట్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ, సో అన్నిటి పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు ఇక్కడ, ఈవెన్ మ్యూజిక్ కూడా దగ్గర అంతే. సో అనురాగ్ గారితో ఒక సాంగ్ పాడించాం, అనురాగ్ కుల్కర్ని, అండ్ చిన్మయి శ్రీపద గారితో పాడించాం. నార్త్లో ఒక ర్యాపర్ ఉన్నారంటే ఆయనతో పాట రాయించుకుని ఒక ర్యాప్ సాంగ్ పాడించాం. సో కాంప్రమైజ్ లేదనమాట, మనకి ఆ సాంగ్ అక్కడ సూట్ అవుతుందా సో చేసేద్దాం, అదే స్పీడ్లో వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇక్కడ దాకా వచ్చి ఆగొద్దు ఇంకా, ఎందుకంటే ఇక్కడే మెయిన్. మనం ఇంతకుముందు కాంప్రమైజ్ అయినా పర్లేదు, ఇప్పుడు కాంప్రమైజ్ అయితే మొత్తానికి డిస్టర్బెన్స్ అవుద్ది. సో చూస్తున్నాం, అంటే ఈ 10-15 daysలో అయితే స్క్రీనింగ్ అవుతుంది ప్రాబ్లీ. మనం రామనాయుడులో అనుకుంటున్నాం. సో మేము ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ, తెలిసిన వాళ్ళని కూడా. సో
సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ మోర్ అంటే కొలాబరేట్ అవ్వడానికి సో అలా దే కెన్ కమ్ టు ద స్క్రీనింగ్, దే కెన్ వాచ్ ద మూవీ. సో ఇఫ్ దే రియల్లీ లైక్ ఇట్ దెన్ వీ కెన్ జాయిన్ దెమ్. అండ్ ఇప్పుడు టైటిల్ వాస్తవం అని పెట్టారు అండ్ మీ టీంని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇప్పుడు బయట జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి చేశారని చెప్పారు. అంటే మిమ్మల్ని అడగలి ఈ క్వశ్చన్, యాక్చువల్గా వాళ్ళని అడగకూడదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సినిమా కథ ఏదన్నా ఎవరి లైఫ్లోంచి అన్న తీసుకున్నారు, లేకపోతే మీ లైఫ్లో జరిగింది ఏదన్నా తీసుకున్నారు, పూర్తిగా ఫిక్షన్? లేదు, పూర్తిగా ఫిక్షన్ కూడా కాదు, బట్ రియల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ, అగైన్ జస్ట్ అన్ ఐడియా అంతే. ఓకే. సో ఆ ఐడియాని తీసుకొని దాని నుంచి డెవలప్ చేసుకుంది కంప్లీట్ మూవీ. అంటే ఏంటంటే ఆ థాటే చాలా హారబుల్ ఉండే. సో నేను ఆ లైన్ చదివినప్పుడు ఒక న్యూస్ పేపర్లో చూసాను న్యూస్, అది చాలా చిన్నగా వచ్చింది, ఇంతే స్లాట్లో వచ్చింది ఆర్టికల్ అది. కానీ నాకు అది విన్నప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బ్ అయిపోయా, దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికే చాలా హారబుల్ అనిపించింది. సో నేను అక్కడే నాకు ఒక టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చింది. నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసి స్క్రిప్ట్ మొత్తం డెవలప్ చేసుకున్నాను. అది ఎంత అప్పటికే అనుకున్నాను, ఎంత రియలిస్టిక్గా ఉంటే అంత కొత్తగా వస్తుంది మూవీ. అప్పుడే ఫిక్స్ అయ్యాను, అదే లెవెల్లో మూవీ డెలివరీ చేస్తాం లాస్ట్ వరకు. సో మీ ఫస్ట్ సినిమా కాబట్టి మీకు ఎలాగో థ్రిల్లర్స్, ఇట్లాంటి థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం అని ఓకే. అండ్ మీరు ఫర్దర్గా తీసే సినిమాలు కూడా ఇంకెట్లా థ్రిల్లర్స్ ఎట్లానే వెళ్తారా, లేదంటే ఇంకా జోనర్స్ కూడా లైక్ లవ్ స్టోరీస్ అని ఇంకా రకరకాల సినిమాలు చేయాలని ఉందా? ఉంది, అంటే యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్ చేసాం మళ్ళీ. ఓకే. సో ఈ మూవీ తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశాను, అది కంప్లీట్లీ లవ్ డ్రామా. ఓకే. సో ట్రై చేయాలని ఉంది, బట్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఒక మనం యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ రైటర్ ఒక మూడ్లో ఉంటాం. అది ఒక జోన్ నుంచి ఒక జోన్ స్విచ్ చేయాలి అంటే టైం పడుతుంది కొంచెం. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 100% కాన్ఫిడెన్స్ వస్తాయి. సో పలానా కామెడీ జోనర్ నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తే అప్పుడు ఐ కెన్ ట్రై. సో ప్రజెంట్ లేదా నాకు 100% ఎఫర్ట్స్ పెట్టి నేను ట్రై చేయగలిగేది క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు, అండ్ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.